నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపాటి గత 2 రోజులుగా అక్కడే ఉండి సహాయక చర్యలు పరిశీలన. ప్రతిపాటి ముందు చూపు వల్లే చిలకలూరిపేటను వార్త ముంచెత్తలేదు, వెల్లడించిన టీడీపీ మహిళా నాయకులు. ఘనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మల్లెల రాజేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు, మెగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. లింగారావుపాలెంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన జేసీ సూరజ్, బాధితులకు అండగా ఉంటామని హామీ. వరద విలయంలో చిక్కుకున్న కష్టకాలంలో విజయవాడ ప్రజలకు కావాల్సింది సాయం తప్ప రాజకీయం కాదన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. విపత్తు సంభవించిన క్షణం నుంచి పగలు రాత్రి ప్రజల సేవలోనే ఉన్న ప్రభుత్వానికి చేతనైన సాయం చేయాల్సింది పోయి రాద్ధాంతం చేయాలని చూస్తున్న వాళ్లు ఇకనైనా బుద్ధి మార్చుకుంటే మేలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో వరద పరిస్థితి పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక 45వ డివిజన్లోని సితారా సెంటర్, జోజీనగర్, కబేలా సెంటర్, రోటరీ నగర్, ఏకలవ్య నగర్, బ్రహ్మయ్య నగర్, భగత్ సింగ్ నగర్ లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్టర్ సహాయంతో వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందించారు. ఎవరూ అధైర్యపడవద్దని, పరిస్థితులు చక్కబడే వరకు అంతా అండగా ఉంటామని వరద బాధితులకు భరోసాను కల్పించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాటర్ బాటిల్, ఒక హ్యాండ్ వాష్, ఫ్రెష్ వాటర్ బాటిల్. రేపు ఇవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు సర్వే చేస్తాం. ఏవే పోయే రాయించండి అప్పుడు విజయవాడ వరద బాధితులకు చిలకలూరిపేట నుంచి ఆహార పదార్థాలు, మంచినీళ్లు సరఫరా కొనసాగుతోంది. బుధవారం చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, నీళ్ల సీసాలను ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈ వాహనాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి, విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తలో చేయి వేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడం కనీస బాధ్యత అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రెస్ క్లబ్ సభ్యులు స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇదే సమయంలో నీట మునిగిన పంటలను పూర్తి స్థాయికి నష్టంగా పరిగణలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే మంచి విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందే అవకాశం ఉంటుందని, శాంతం కోల్పోయిన అన్నదాతలకు కొండంత అండ అమలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద ప్రభావంతో పలు నగరాలు, పట్టణాలు వరద ముంపుకు గురై అల్లాడిపోతున్న పరిస్థితిని చూస్తున్నామని, అయితే గతంలో ఎప్పుడూ వరద ప్రభావానికి పలు ఇబ్బందులు ఎదుర్కొనే చిలకలూరిపేట పట్టణానికి నేడు వచ్చిన భారీ వరదకు సైతం ఏమాత్రం పట్టణ వాసులు ఇబ్బందికి గురి కాకుండా పట్టణ ప్రజలు ప్రశాంతంగా వరద ప్రభావం లేకుండా ఊపిరి పీల్చుకునే విధంగా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకున్న
పేట అభివృద్ధి ప్రదాత దార్శనికుడు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దూరదృష్టికి యావత్తు పట్టణ వాసులు నీరాజనాలు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు తెలిపారు. ప్రత్తిపాటి పనితీరుకు నిదర్శనం గత నెల రోజులుగా డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించడమేనని వారు ఈ సందర్భంగా అన్నారు. నెల క్రిందట ఇదే పేటలో ఇంత యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీలు బాగు చేయడం అవసరమా అన్న విమర్శకులే ఈనాడు ప్రత్తిపాటి ముందస్తు చర్యలకు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు. గెలిచిన వెంటనే ఉన్న కొద్దిపాటి నిధులతో పట్టణ ప్రజలకు ఏది అవసరం అన్న విషయాలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లి గత 5 సంవత్సరాలు కుంటుపడిన అభివృద్ధిని గత 3 నెలల నుండి గాడిలో పెట్టి డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తీయించే పనులు వారు ప్రథమ ప్రాధాన్యతగా చేపట్టడం జరిగింది. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చిలకలూరిపేట పట్టణం వరదకు గురి కాకుండా ఉండడానికి కారణం ప్రత్తిపాటి పుల్లారావు దూరదృష్టితో నెల రోజుల నుండి చేపట్టిన చర్యలే కారణమని మహిళా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న మహిళా నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చేతగా నమ్మకి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. ఒక పని గురించి స్పష్టత ఉండి చెయ్యాలి అనే ఒక నిర్నిమిత్తత ఉన్న మనిషి ఎవరైనా సరే ముందుగానే ఒక వర్క్ ప్లాన్ తీసుకొని పనిచేస్తారు. దాన్ని చేతగాని వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పవలసిన పని లేదు. దారిన ఏనుగు పోతా ఉన్నప్పుడు 100 కుక్కలు మరుగుతాయి, ఏ కుక్కకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల మధ్య నుంచి, ప్రజల కోసం. ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేసే విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, దివంగత నేత నందమూరి తారక రామారావు గారు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు మ్యాన్ మేడ్ ఫ్లడ్, ఇది ప్రకృతి నుంచి వచ్చింది కాదు. ఎందుకంటే ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ మొత్తాన్ని కూడా ఒక సింక్ ఏరియాని తయారు చేసి దాంట్లో పెట్టి అక్కడ స్టాగ్నేట్ చేయొచ్చు. ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం కరకట్ట అంచులకు తాకకుండా మొత్తం ఫ్లడ్ అంతా కూడా కిందకి వదిలేశారు. దాని నుంచి అజిత్ సింగ్ నగర్ దగ్గర నుంచి మిగిలిందంతా విజయవాడ నగరం ఎక్సెప్ట్ బందరు రోడ్డు తప్ప మిగిలినవన్నీ మునిగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి ఎంతవరకు హేతుబద్ధత ఉందని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 నెలల నుండి 3 నెలలు నడుస్తూ ఉంది. నిన్నటిదాకా నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. నువ్వు ఏనాడు ఇంజనీరింగ్ వ్యవస్థతోటి ఆ అధికారులతోటి మాట్లాడి ఒకవేళ బుడమేరు వాగు నుంచి కనుక ఫ్లడ్ వస్తే విజయవాడకి ఇబ్బంది ఉందా, కొండవీటి వాగు నుంచి కనుక ఫ్లడ్ వస్తే కొండవీటి ఏరియాకి ఇబ్బంది ఉందా, ఎక్కడ డ్యాములు కరకట్టలు కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి చూసి పరిశీలి చేసుకొని మొత్తం కూడా ఒక వర్క్ ప్లాన్ వేసుకోవాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు నిద్రపోయి నువ్వు బయటకు వస్తే చాలు రోడ్లకి పరదాలు కట్టి నువ్వే ఏరియాలో వెళుతున్నావో ఆ ఏరియాలో చెట్లు కొట్టేసి ఆకాశం నుంచి కిందకి దిగకుండా 10 కిలోమీటర్ల నుంచి వాటిని స్టడీ చేసిన నువ్వు ఈరోజు ప్రజల యొక్క ప్రయోజనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే కళ్ళు లేని కబోదులు కూడా నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. ఇక నేను సిగ్గు తీసుకొచ్చుకొని సభ్యత అనే పదాన్ని నువ్వు పాటించడం చాలా మంచిదని చెప్పి నీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజా రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా నువ్వు పోటీ పెట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు పిరికి ముఖ్యమంత్రివి, ప్రజల్ని నువ్వు ఎప్పుడు ఫేస్ చేయలేవు. ప్రజలకు దూరంగా బ్రతికిన నువ్వు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చావని పాపట్ల ఎంట్రుకలు కనుక నరిసిపోతే ఫలానా డాష్ ఏదో అయిపోయిందని ముతక సమితిని తీసుకొచ్చి మా చేత నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు తిట్టించుకోవద్దని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన మనకి వరద మన ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క దూరదృష్టి కానివ్వండి, అనుభవ జ్ఞానంతో కానివ్వండి, ఆయన గెలిచినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతూ కాలువల్లో పేరుకున్న చెత్తని పూడిక తీసేయడం వలన అంతకుముందు గత 5 సంవత్సరాలలో చిన్నపాటి వర్షం నమోదైనా కానీ రోడ్ల మీద ఆర్ఆర్ షోరూమ్ రోడ్లు కానివ్వండి, సుబ్బయ్య తోటలో కానివ్వండి, ఆర్వీఎస్ఐ స్కూల్ దగ్గర రోడ్లు కానివ్వండి, చాలా నీళ్లు నిలబడి జనాలు తిరగడానికి కానివ్వండి, వెహికల్స్ పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు చిన్నపాటి వర్షం పడినా కానీ సార్ గెలిచినప్పటి నుంచి కూడా వీటి మీద దృష్టి పెట్టి ఎక్కడ ఏ పనులు చేపిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఆయన ముందుగానే ఇవన్నీ తీసి క్లీన్ చేయడం వలన ఇప్పుడు ఇంత పెద్ద భారీ వరద వర్షాలు పడినా కానీ ఒక్క చోట కూడా చిలకలూరిపేటలో ఎక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడని పరిస్థితి చూసి చిలకలూరిపేట ప్రజలు ఈసారి ఇంత పెద్ద వర్షం పడినా కానీ ఎక్కడ రోడ్ల మీద ఎవ్వరికి ఇబ్బంది కలగలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. నిన్న కూడా నేను
నేను గుడికి వెళ్తే అక్కడ కూడా జనాలు చెప్పుకుంటుంటే నేను విన్నా. ఇది నేను నా అనుభవం కాదు, ఒక కార్యకర్తగా నేను చెప్పడం కాదు, జనాల్లో వచ్చిన మాటని మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు. అది నేనే వాళ్ళని చెప్పమల్లా, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏమని, ఇంత పెద్ద వర్షం పడినా ఎప్పుడూ లేదయ్యా చిలకలూరిపేటలో ఈ విధంగా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయండి, అసలుకి చిన్నపాటి వర్షం పడినా ఎక్కడంటే అక్కడ నీళ్లు నిలబడిపోతాయని చెప్పుకుంటుంటే నాకు విని ఒక తెలుగుదేశం కార్యకర్తగా, ఒక ప్రత్తిపాటి పుల్లారావు గారి కార్యకర్తగా నేను చాలా సంతోషించాను. అలాగే ప్రత్తిపాటి పుల్లారావు గారిది అనుభవ జ్ఞానం కానీ దూరదృష్టి కానీ ఇలా పేటని అభివృద్ధి చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలు నమస్కారం అండి. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. 75 ఏళ్ళ ఒక పెద్ద ఆయన అర్ధరాత్రి అనక వరదలు వస్తుంటే విజయవాడలో కన్ను కూడా మూతపడకుండా వాళ్ళ కోసం అహోరాత్రాలు పనిచేయడం జరుగుతుంది. కానీ ఒక పని మాలినోడికి పనివంతుడికి తేడా ఏంటో తెలుస్తుందండి. జగన్ రెడ్డి వచ్చి ఇదిగో వరదలు, అతని ఇల్లు మునిగిపోకుండా ఈ వరదలు రావడానికి కారణం బాబు గారే అని అంటున్నారు. కానీ అతను వరదలు పోయినసారి వచ్చినప్పుడు హెలికాప్టర్లో చూస్తున్నారే కానీ కిందికి దిగిన పాపన పోలేదు. అలాంటిది ఒక పెద్ద ఆయన అర్ధరాత్రి అనక వాళ్ళకి భోజన సదుపాయాలు ఏంటి, అలాంటిది వాళ్ళ ఆకలి బాధలు తెలుసుకొని తిరుగుతున్నాడు. అలాగనే ఇక్కడ నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎక్కడ చూసినా రోడ్లు వర్షాలు పడ్డా ఇంత నీట్గా ఉన్నది ఇదే అని చెప్పుకోవటం జరిగింది. గణపవరంలో గంగా శ్రీని గారు కూడా వరదలు వచ్చిన వాళ్ళకి ఆకలి బాధలు అవి తెలియటం జరిగిందండి. ఇలాగనే ఇలాంటి వాళ్ళని మనం మళ్ళీ గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ముందుగా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, ప్రజెంటు మన ఎమ్మెల్యే గారైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారికి నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఇంత వరదకు కూడా చిలకలూరిపేట ఎక్కడ ఒక చుక్క నీళ్లు నిలవలేదంటే దానికి కారణం మన నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఎందుకంటే గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన శానిటేషన్ మీద, కాలువలు పూడికి తీత పనుల మీద నిమగ్నం అయిపోయి ప్రతి నిత్యం అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ కాలువలు పూడిపోయి ఉన్నా కూడా మరి అవన్నీ బాగు చేపిస్తా మరి అన్ని వార్డుల్లో కూడా మరి మన నాయకులు తిరుగుతున్నారు. మరి ఈ రోజున ఇంత వరద తుఫాను కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్లు నిలవలేదంటే దానికి కారణం మన నాయకులే. వారికి నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అభివృద్ధి అని పరిగెత్తడం తప్ప మన నాయకులకి రెండో తెలియదు. అట్లానే ఈ రోజున మరి వారు కూడా వరద సహాయ పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలనేది తేడాలు తెలియకుండా బోట్లో తిరుగుతా మరి ఒక యువకుడిలాగా, నవ యువకుడిలాగా ఆయన పనిచేసే తీరు చూస్తుంటే ఎంతో మాకే ఆశ్చర్యంగా ఉంది. మరి ఎక్కడ నిద్ర కూడా లేకుండా ఆయన యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్న తీరు చూస్తుంటే హర్షణీయంగా ఉంది. కాబట్టి అందరూ కూడా యువకులు కూడా వారిని ఆదర్శవంతంగా తీసుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడి మరి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మేము వరద బాధితులు సహాయం కోసం మరి వీరు కూడా సహాయం చేయటం జరిగింది. ఇక్కడ వారికి కూడా మన నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు వరద బాధితుల కోసం వారు కూడా కొంత విరాళాలను పంపించడం జరిగింది. మరి మనం కూడా మన వంతు సాయం ఎక్కడైనా సరే వరదల్లో ఎవరైనా నీళ్ళల్లో కానీ చిక్కుకొని ఉంటే మనం కూడా వెళ్ళి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహిళల తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఇట్లానే 10 కాలాల పాటు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మన నాయకులు పుల్లారావు గారు చిలకలూరిపేటని ఎంత అభివృద్ధి చేసి మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతారనేటువంటి ఒక నమ్మకం ప్రజలందరికీ వచ్చింది. నిన్న చూసుకుంటే వరద వచ్చి మరి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇంటింటా కూడా తిరిగి పెన్షన్ ఒకరోజు ముందే పెన్షన్ పండగ అని చెప్పి వాళ్ళ మొహాల్లో ఆనందం చుట్టడం జరిగింది. మేము వర్షంలో తడుస్తా వెళ్ళి కూడా పెన్షన్ పంపిణీ చేసాము. మరి ఇలాంటి నాయకుడు మనకు కావాలని చెప్పి మరి ఇలాంటి నాయకులకే మనం నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన నాయకులకి మరొక్కసారి శ్రీ గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ప్రత్తిపాటి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. విజయవాడలో బుడమేరు వాగు పొంగి అక్కడ వరద బాధితులకి
మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ కార్యాలయమే మకాంగా పెట్టుకొని రాత్రింబవళ్ళు అక్కడ ఉండి బాధితులకి ఏం కావాలా, క్యాంటీన్స్ కావాలా, ఆహారం కావాలా, మంచినీళ్ళు కావాలా అని ఎవ్వరూ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుతున్నారు. అటువంటి సీఎం మనకి ఇప్పుడు వచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చి పైనుండి చూశాడు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మీకే ఇప్పుడు ప్రజలకే అర్థమై ఉండాలి ఎటువంటి సీఎం మనకు వచ్చాడని అనేది. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ వరదకు కూడా ఎటువంటి కాలువలు పొంగి కొట్లు కానీ ఇళ్ళు కానీ మునిగిపోకుండా మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎంక్రోచ్మెంట్ చేపించి కాలువల్లో కూడా షిల్ట్లు తీపిచ్చి ఎటువంటి కాలువలు పొంగకుండా వరదకి చిలకలూరుపేట ఎటువంటి ఎక్కడ నీళ్లు నిలబడకుండా అట్లా చేశారండి చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు. అలాగే విజయవాడ వరద బాధితులకి చిలకలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా తమ వంతు సాయంగా అక్కడ ప్రజలకి ఆహారం కానీ ఎవరికి తోచిన సాయం వాళ్ళకి చేసేటట్టు వాళ్ళకి పంపించారండి. మేము మా నియోజకవర్గం తరఫున చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్తిపాటి పుల్లారావు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్కారం అండి. ఈరోజు మరి 2-3 రోజులుగా భారీ వర్షాలకు డ్రైనేజీలన్నీ కూడా పొంగిపోయి మరి ఊరంతా కూడాను మరి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే విధంగా ఉంటే దానికి ముందు నుండే మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ కాలువలన్నీ కూడాను బాగు చేయించి అందులో ఉన్న చెత్త అంతా కూడా తీసి రోడ్లు కూడా ఎక్కడికక్కడ బాగు చేసుకొని వస్తూ మరి ఈసారి చిలకలూరుపేటలో ఎక్కడ కూడాను లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్లీచింగ్ పౌడర్లు జల్లించడం కానీ మున్సిపాలిటీ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తనదైన శైలిలో ఎప్పుడు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పోయిన 5 ఏళ్ళు కూడాను అంతకుముందు మంత్రిగా ఉండి 4,000 కోట్లతో మరి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఎంత భారీ ఎత్తున అభివృద్ధి పదంలో నడిపించారో ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా తెలుసు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడాను ఆ పట్టణం కూడా మునిగిపోతే రాత్రి పగలు బోట్లో తిరుగుతూ మరి కలెక్టర్ని కూడాను మరి రాత్రి పగలు కూడా అక్కడ వాళ్ళ చేత అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆహారం కానీ ఆ ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి మరి అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి అలా చెప్పుకుంటూ పోతే గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరదాల చాటున బారికేళ్ల చాటున ఉండి మరి అన్నమయ్య గేటు తెగిపోయి ఎంతోమంది నిరాశ్రులైతే గుడారాల్లోనే బతికారండి వాళ్ళు 3 ఏళ్ళు కూడాను. ఇప్పుడు కూడా వాళ్ళకి సరైన ఇల్లు లేవు. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏమీ న్యాయం జరగలేదు. అయినా సరే ఆయన బారికేడ్లోని పరదాల్లోనే వెళ్ళి అంత దూరం నిల్చొని బాధితులతో మాట్లాడింది మనందరం కూడా స్పష్టంగా చూశాము. వీడియోలు మీడియా ఉండబట్టి పేపర్లు ఉండబట్టి స్పష్టంగా చూసాము, విన్నాము. ఒక దార్శనికత విజ్ఞత కలిగిన అపర చాణిక్యుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ముఖ్యమంత్రికి, ఆ మాజీ ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారికి తేడా ఏమిటో ప్రజలందరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు కూడా ఎదురు వెళ్ళలేరు. కానీ ఆ వైపరీత్యాలు సంభవించినప్పుడు తర్వాత అవి రాకుండా ఆ గట్లు తెగకుండా మరి ఏం చర్యలు తీసుకోవాలి, మరి ఎలా ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళకి ఎట్లా దారి చూపాలి, వాళ్ళ కూలిపోయిన ఇల్లు ఎలా పునర్నిర్మించాలి, మరి ఇవన్నీ కూడాను మరి చేయాలి నాయకులు అనేవాళ్ళు. కానీ ఆ నాయకుడు, ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ పార్టీని, శ్రేణుల్ని, ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది అతని విఘ్నతకే వదిలేద్దాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పని చేసే నాయకుడు ఎవరు, పని చేయలేక ఎంతసేపటికి 70 ఏళ్ల వృద్ధులని కించపరుస్తూ మాట్లాడతారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి ఆ సామెత అది శ్రీశ్రీ గారు చెప్పింది, అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన బోట్లో తిరుగుతూ నీళ్లలో నానుతూ ఆయన పని చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మరి భావించాలి. ఆ భగవంతుడు ఆ పెద్ద ఆయనకి ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలి. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మన యువత భవిష్యత్తు అంతా ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. మన రాష్ట్రం బాగుపడాలంటే అలాంటి వ్యక్తులు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అభివృద్ధి ప్రదాత శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 4 రోజుల నుంచి చిలకలూరుపేటలో వర్షంలో ఏ బాధ లేకుండా ఉండగలిగారంటే
పుల్లారావు గారు ఆయన దార్శకత, ముందు చూపు, ఈ వర్షాకాలంలో షీళ్లు తీయించి కాలువలన్నీ కూడా షీళ్లు తీయించి మనల్ని ఒడ్డున నించోబెట్టగలిగారంటే ఆయనకున్న తెలివితేటలో మనం ఏమాత్రం పోలేం. పోయిన గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఒక కాలువ బాగు చేయించడం కానీ, ఒక రోడ్డు బాగు చేయించడం కానీ అదే తీరులో ఉన్నట్లయితే ఈరోజు మనం గెలిచాక కాలువలు వాళ్ళు తీయించారులే, బాగు చేయించారులే అన్న తీరులో మన పుల్లారావు గారు కానీ వదిలేసి ఊరుకున్నట్లయితే మన ఊరు కూడా విజయవాడలో ఒక సింగు నగర్ అయిపోయేది. ఇప్పటికీ పుల్లారావు గారి దార్శకతలో, ఆయన తెలివితేటల్లో ముందుండి కాలువలు బాగు చేయించి మనల్ని ఒక ఒడ్డును కూర్చోబెట్టగలిగారంటే పుల్లారావు గారి మంచితనం, ఆయన దార్శకతే మనకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మల్లెల రాజేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు టీం ఎంఆర్ఎన్ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్ఆర్టీ సెంటర్లోని శ్రీ శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో భారీ కేక్ కట్ చేసి మల్లెల రాజేష్ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 100 మంది రాజేష్ నాయుడు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో మల్లెల రాజేష్ నాయుడు అభిమానులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణ మండపంలో దాదాపుగా 100 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయడం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కిట్ లాంటిది పండ్లు, తర్వాత బెడ్, తర్వాత హార్లిక్స్ అలాంటి కిట్ ఉంది. తర్వాత ప్రశాంతి వృద్ధాశ్రమం, బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో అన్నదాన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలన్నీ మన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ గారు కావచ్చు, అలాగే వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు, ఆయన ఇక్కడ చిలుకూరుపేటలో ఒక సేవ అంటేనే మల్లెల కుటుంబం. ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళ ఇంటి తలుపు తడితే చాలు, వాళ్ళకి ఏ విధంగా అయితే సాయం పడాలో అదే విధంగా సాయం చేస్తున్న మన మల్లెల రాజేష్ నాయుడు గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలా. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా సరే ఆయన ఎక్కడ అంటే ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో ఒక కింగ్ మేకర్ లాగా, ఒక కింగ్ లాగా ఉన్నారు. మనం ఆయన ఇంకా ముందు
ముందు రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఆయన ఇంకా మంచి మంచి పదవులు ఆరోధించాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరూ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మల్లెల రాజేష్ నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని టీం ఎంఆర్ఎన్ టీడీపీ శ్రేణులు చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మల్లెల రాజేష్ నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మేమందరం ముందుకు వచ్చాము. దీనిలో భాగంగా ఈ రోజున కొడశ్రావణను ముఖ్యంగా మేము ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్న ఒక్కొక్క పిలుపు మేరకే అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని ఇవ్వటం జరిగింది. వారందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రొట్టెలు, ఫ్రూట్స్, మా జ్యూస్ బాటిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అనేక అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా అన్నయ్య మాకు కనిపిస్తున్నాడు. రాజేష్ నాయుడు 10 కాలాల పాటు పచ్చగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఎప్పుడు మాకు అండగా ఉంటాడని, మేము ఎప్పుడు ఆడపిల్లలందరం కూడా మాకు ఒక తోడబుట్టినోళ్ళలాగా మేము ఎప్పుడు ఆయన భావిస్తూనే ఉంటాము. ఆయన 10 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి హ్యాపీ 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 బర్త్డే విషయం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలలో మరి మెగా బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి రక్తదానాన్ని అందరూ యువత ఇవ్వాలని చెప్పేసి పెద్ద మరి సందర్భంగా ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాన్ని కాపాడేదానికి మరి అన్న ఈ రకంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ కూడా కిట్ల పంపిణీని మరి అన్నదాన కార్యక్రమాలు వృద్ధులకు కూడా ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు. కష్టం అంటే ముందుండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే చెయ్యి అన్నది మరి అటువంటి గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలుగా తెలియజేసుకోవడానికి ఈరోజు యువత అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు అన్నకు మారు రూపంగా చేయడానికి మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము. మరి అలాగే రాజకీయాల్లో కూడా క్రియాశీలకమైనటువంటి గొప్ప పాత్ర పోషిస్తూ అన్న ఎటు ఉంటే అటువైపు పార్టీని గెలిపించేదానికి కూడా కృషి చేసి పార్టీని గెలిపించడంలో అన్ని రకాలుగా కూడా ఆయనే సాటిగా మరి పనిచేస్తూ మరి ప్రత్యేకమైనటువంటి తనదైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. రాజకీయాలలో మరి రానున్న రోజుల్లో అన్నని మంచి గొప్ప హోదాలో ఒక పెద్ద పదవిలో చూడాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు అన్న గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మా తమ్ముడు పుట్టినరోజున అందరూ ముందుకు వచ్చి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి.
ఇలాంటి పుట్టినరోజులు రాజేష్ ఎన్నో జరుపుకోవాలని మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మల్లెల రాజేష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పలు ప్రాంతాల్లోని నిరాశ్రయులకు టీం ఎంఆర్ఎన్ టీడీపీ శ్రేణులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన బాపూజీ వృద్ధాశ్రమంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లెల రాజేష్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా మన ఆశ్రమంలో ఈరోజు వారు ఘనంగా పంచపక్ష పరమాణాలతో మీ అందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు గతంలో అనేక సార్లు మన ఆశ్రమానికి ఎన్నోసార్లు అన్నదానం నిర్వహించారు. మనం అడిగినప్పుడల్లా వాళ్ళు ఇక్కడ భోజనం పంపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా బాపూజీ వృద్ధాశ్రమం కమిటీ తరఫున మరియు మీ అందరి తరఫున కూడా రాజేష్ నాయుడు గారి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఆయన ఎన్నో పుట్టినరోజులు ఇంకా ఘనంగా జరుపుకోవాలని, మంచి ఉన్నతమైన పదవిలోకి రావాలని మీ అందరూ కూడా ఆయన దీవించాలని, అలానే మేము కూడా మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల వారు విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలని చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు. అలాగే విగ్రహాల నిమజ్జనాల సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. చిలకలూరిపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి చిలకలూరిపేట మండలం, నాదెండ్ల, ఎడ్లపాడు మండల ప్రజలకు నా విన్నపము, ఈ 3 మండలాల్లో రాబో వినాయక చవితికి సంబంధించి ఎక్కడా కూడా వినాయక చవితి పందిళ్ళు ఏర్పాటు చేయడానికి పోలీసు వారి పర్మిషను కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి బొమ్మ దగ్గర కమిటీగా ఏర్పడి పోలీసు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి, వాటిల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రజలు కూడా అన్ని విధాలుగా సహకరించవాలని పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నిమజ్జన కార్యక్రమంలో, ఊరేగింపులో కానీ ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. నిమజ్జనంలో ఈ వాగుల్లోకి దిగి నిమజ్జనం చేసేటప్పుడు వాగులు ఎక్కువ ఉధృతిగా ప్రవహిస్తున్నాయి కాబట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా మద్యం తాగి నీళ్ళలోకి దిగటం కానీ, ఈ నిమజ్జనం చేసేటప్పుడు ఆ కమిటీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాల్సిందిగా పోలీసు వారి నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా పోలీసు వారికి అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాం. విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది? అదే విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారికి ఇచ్చినటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో ఆ రూట్ మ్యాప్ ద్వారానే ప్రజలు వాళ్ళ యొక్క విగ్రహ ఊరేగింపు చేసుకొని ప్రజలకి ఇబ్బంది లేకుండా మేము ఇచ్చిన సమయ పాలన కూడా దృష్టిలో పెట్టుకొని ఊరేగింపు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని వాటిని పూజించాలని వాసవి క్లబ్ 204A పల్నాడు జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ వినాయక చవితి పండుగను సాంప్రదాయంగా చేసుకోవాలని భక్తులకు సూచించారు. ఇక ఈ సమావేశంలో వాసవి క్లబ్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ అయితా వెంకట ప్రసాద్, వాసవి క్లబ్ ఐపీసీ అర్వపెల్లి వెంకట సత్యనారాయణ ఉన్నారు. ఇంటర్నేషనల్ వారి క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం చిలకలూరుపేటలో ఉన్నటువంటి వాసవి క్లబ్స్ అందరూ సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి రోజు వినాయక చవితి గణేష్ విగ్రహాలు మట్టితో తయారు చేసినవి ఉచితంగా
చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రజలందరికీ మేము ఉచితంగా సప్లై చేస్తున్నాము. మట్టితో తయారు చేసినవి అందరికీ ఇస్తున్నాము. మీరందరూ ఆ మట్టితో తయారు చేసిన విగ్రహాలు చౌత్రా సెంటర్లో మరియు చిన్నరథం సెంటర్లో ఉచిత పంపిణీ జరుగుతున్నది. మీరందరూ ఆ మట్టి వినాయకుడిని తీసుకొని చక్కగా ఆ రోజు పూజించుకొని తిరిగి నిమజ్జనం చేసే రోజు ఈ మట్టిలో కలిసిపోతాయి, నీటిలో కలిసిపోతున్నాయి విగ్రహాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రంగులు కలిసినవి, అవి నీళ్ళలో కలవు, మట్టిలో కలవు, పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అందువల్ల వాసవి క్లబ్ వాళ్ళు మేము అందరం కలిసి మట్టి విగ్రహాలు తయారు చేసి ఆరోగ్య రక్షణ కొరకు నీళ్ళలో కెమికల్స్ కలవకుండా స్వచ్ఛందంగా ఉండే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతున్నది. ప్రజలందరూ చక్కగా ఈ అవకాశం వినియోగించుకొని మట్టి విగ్రహాలు తీసుకొని వినాయకుడిని పూజించుకొని ఆయన ఆశీర్వాదం పొందగలరని ఆశిస్తున్నాం. వాసవి క్లబ్ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం. చిలకలూరిపేట పట్టణంలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ దేవినేని శంకరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని ఆయా శాఖల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకరరావు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాల కారణంగా మంచినీరు కలుషితం అవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విష జ్వరాలు సోకకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కోడి సుధారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావుతో పాటు మండలంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సెకండ్ ప్లేస్లో పంచాయతీ సర్పంచులకి ఇది వాళ్ళ బాధ్యత ఇది. ఆ తర్వాత వాళ్ళ మీద అధికారి నాయకత్వం చేసేవాళ్ళు చూసుకుంటుంటారనుకో. పోతే ఇందాక పాత చదువున కరువు పని కార్యక్రమంలో చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ జరిగినాక పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ మధ్యలో పనులు జరగల. అవి కొంచెం మీరు ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే దాంట్లో నేను ఎప్పుడు ఇంప్లిమెంటెడ్గా ఉన్నాను కాబట్టి ఆ తరఫు నాకు బాగా క్లియర్గా అవపడుతుంది. అవి అన్ని వల్ల కూడా ఉన్నాయనే తెలుగుతారు. కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ వర్షాలు తగ్గినాయి అనుకో, ఆ పనులు కొంచెం బిల్డింగ్ లేకుండా చూడండి. మరి పంచాయతీ ఏఈ గారు కూడా ఈ దృష్టికి మేము కొన్ని తీసుకొచ్చాము. వాటిని కూడా మీరు పూర్తి చేసి కట్టడం ముందు పెడితే తర్వాత చూసుకోవచ్చాయి. అది ఇంకొకటి ఇందాక ఈ పశువుల హాస్పిటల్ డాక్టర్ గారి గురించి ఇందాక మాట్లాడింది. ఎడ్లపాడు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బుధవారం మండలంలోని కరుచోల గ్రామంలోని ఓ రేకుల షెడ్ లో పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్ఐ బాలకృష్ణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,260 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని లింగారావుపాలెం గ్రామంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ నర్సారావుపేట ఆర్డీఓ సోనలత పరిశీలించారు. సత్వరం తీసుకోవాల్సిన చర్యల గురించి బాధిత రైతులకు వివరించారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయశ్రీ, మండల వ్యవసాయ అధికార సరిత ఉన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు యాదవ సంఘ గౌరవ అధ్యక్షులు గోరెంట్ల నారాయణ ఆధ్వర్యంలో బుధవారం చీరాల రోడ్లోని బాపూజీ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. తన కుమారుడు గోరెంట్ల వేణుమాధవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ వృద్ధులను, పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఇది ఈ భావంతోటి మదర్ తెరిసా గారి సూక్తితోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. బాబుకి మీ అందరి ఆశీస్సులు కావాలా, ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబుని ఎల్లవేళలా మీ ఆశీస్సులు కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామం గుండా పోయే కొండవీడు రహదారి తుఫాను వర్షపు తాకిడికి భారీ వాహనాల కుదుపుల వల్ల రాకపోకలను సాగించే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ కామినేని సాయిబాబా ఆధ్వర్యంలో తన సొంత జేసీబీతో రోడ్డును బాగు చేయించడం జరిగింది. వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కామినేని సాయిబాబాతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.